ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రక్షణ శాఖ, భూముల బదలాయింపు, సైనిక్ స్కూల్స్, కంటోన్మెంట్ అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఈ నెల చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని రాజ్నాథ్ను సీఎం ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితభస్మాన్ని ఇక్కడే నిమజ్జనం చేశారని వివరించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు. బాపు ఘాట్ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మామునూరు ఎయిర్పోర్ట్ కి భూసేకరణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. అవసరమైన పనులు చేపట్టాలని కోరారు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు పాల్వంచలో స్థలం గుర్తించామన్నారు. ఓఎల్ఎస్ సర్వే, ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్పోర్ట్ కు వెంటనే అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు అదనంగా 249.82 ఎకరాలు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రక్షణ శాఖ, భూముల బదలాయింపు, సైనిక్ స్కూల్స్, కంటోన్మెంట్ అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఇక ఈ నెల చివరి వారంలో నిర్వహించే గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని రాజ్నాథ్ను సీఎం ఆహ్వానించారు. ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. 1948 ఫిబ్రవరిలో మహాత్ముని చితభస్మాన్ని ఇక్కడ నిమజ్జనం చేశారని వివరించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు. బాపు ఘాట్ను ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆ బ్రేకింగ్ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించారు. మామునూరు ఎయిర్పోర్ట్ కి భూసేకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. అవసరమైన పనులు చేపట్టాలని కోరారు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కు పాల్వంచలో స్థలం గుర్తించామన్నారు. ఓఎల్ఎస్ సర్వే, ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్గాం ఎయిర్పోర్ట్ కు వెంటనే అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు అదనంగా 249.82 ఎకరాలు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.